రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ కోస్తాంధ్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. భారీగా రోడ్లపైకి తరలివస్తున్న ప్రజలు తమ ఆకాంక్షను చాటుతున్నారు. ఏపీ ఎన్జీఓలు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెతో పౌర రవాణా సేవలు స్తంభించాయి. ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయులు సమ్మెకు దిగారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ 3 వారాలుగా సీమాంధ్రలో ప్రజలు ఉద్యమిస్తూనే ఉన్నారు. గుంటూరులో తెదేపా నేతలు ఎరపతినేని శ్రీనివాసరావు, నన్నపినేని రాజకుమారి, శనక్కాయల అరుణ చేపట్టిన నిరాహార దీక్షకు నర్సరావుపేట ఎంపీ వేణుగోపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు. గుంటూరులో వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. ఏపీ ఎన్జీఓలు కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు. బాపట్లలో వ్యవసాయ కళాశాల సిబ్బంది, విద్యార్థులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజా సంఘాల ఐకాస ప్రకాశం భవనం నుంచి చర్చ్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో న్యాయవాదులు వినూత్న ప్రదర్శన చేశారు. రాజమండ్రి జేఎన్ రోడ్డులో ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ఆకాశ దీపాలను గాలిలోకి వదిలారు. ఏపీ ఎన్జీఓలు కాకినాడలో కాగడాల ప్రదర్శన చేశారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. పెద్దపాడు రోడ్డుపై నిరసనలు జరగగా 7 రోడ్లు పొట్టి శ్రీరాములు కూడలిలో ఆటో సంఘం భారీ ర్యాలీతో మానవహారం చేపట్టింది. విశాఖలో సమైక్యాంధ్ర ఐకాస సభ నిర్వహించింది. విశాఖలో తెదేపా జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు చేపట్టిన దీక్ష 4వ రోజు కొనసాగింది. పోలీసులు దీక్ష భగ్నం చేస్తారన్న సమాచారంతో నగర కార్యాలయంలో గృహ నిర్బంధం చేసుకున్నారు. గెజిటెడ్ అధికారుల సంఘం విజయనగరంలో కాగడాల ప్రదర్శన చేపట్టింది. సమైక్యతను చాటుతూ విశాలాంధ్ర మహాసభ బస్సు యాత్ర కృష్ణా జిల్లా నూజివీడుకు చేరింది. విజయవాడ, గుడివాడలో ఉద్యోగులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ బందరు రోడ్డులో వీధి దీపాలు నిలిపివేసి నిరసన తెలిపారు.